హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 2 పోర్టల్ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఆర్ అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ పోర్టల్ రీడింగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను. అలా చూసుకున్నట్టయితే మరి ఫిబ్రవరి 2 2 పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. జనరల్‌గా 2 అనే నంబర్ ఏంటంటే మూన్‌ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఎమోషన్స్. డెఫినిట్‌గా వన్స్ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు మీ ఎమోషన్స్‌ని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. పర్టిక్యులర్‌గా వాటర్ సైన్ వాళ్ళు అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత రిలేషన్‌షిప్స్ వైస్ చూసుకున్నా కొన్ని చేంజెస్ రావడం కానీ, కొన్ని డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. రిలేషన్‌షిప్ అనే కాదు, హెల్త్ యాస్పెక్ట్‌లో కానీ, కెరియర్ యాస్పెక్ట్‌లో కానీ చేంజెస్ కూడా మీకు కనిపించొచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఎమోషన్స్, మీ జడ్జ్‌మెంట్‌ని క్లౌడ్ చేయకూడదు. లైక్ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఎమోషన్స్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ 3 యాస్పెక్ట్స్‌లో మాత్రం కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. ఆ చేంజెస్ ఏంటంటే మీకు కంఫర్ట్‌నిస్తాయండి. ఒకవేళ మీ ఎమోషన్స్ కానీ కరెక్ట్‌గా ఉండకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ 3 యాస్పెక్ట్స్‌లో మాత్రం మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఖచ్చితంగా రిలేషన్‌షిప్, కెరియర్, హెల్త్ యాస్పెక్ట్స్‌లో మాత్రం చేంజెస్ అయితే మీరు చూస్తారు. ఒక అలైన్‌మెంట్‌కైతే వస్తుందండి. లైక్ ఏవైనా మీరు ఆల్రెడీ కొన్ని డిఫరెన్సెస్ ఫేస్ చేస్తున్నట్టయితే మీకు క్లారిటీ రావడం కానీ, ఆర్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అయితే నేను చెప్పినట్టుగా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోకపోతే డెఫినిట్‌గా మీరేంటంటే మీకు మీరే కొన్ని ఓవర్‌గా ఇమాజిన్ చేసుకొని మీకు మీరే ఓవర్ థింక్ చేసి కూడా కొంచెం రాంగ్ డెసిషన్స్ కూడా తీసేసుకోవచ్చు. అంటే ఈ టైంలోనేంటంటే ఎక్కువ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. యోగా చెయ్యండి. అండ్ ఎక్కువ వాటర్ తాగండి. ఫ్రీక్వెంట్‌గా వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఏంటంటే మీ వరకు మీరు చేయాల్సింది చెయ్యండి. అంటే కొంతమందికి అసలు ఈ పోర్టల్ అంటే ఏంటో కూడా తెలీదు. అసలు పోర్టల్ ఏంటి అంటే ఎర్త్‌కి, యూనివర్స్‌కి మధ్యలోని ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ టైంలోనేంటంటే ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తారో ఆర్ ఎవరికైతే అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటాయో, దాని ప్రకారం వాళ్ళు ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో చేయాల్సింది చేస్తారో గుడ్ చేంజెస్ అనేవి చూస్తారండి. సమ్ థింగ్స్ అనేవేంటంటే వర్కౌట్ అవుతాయి. పర్టిక్యులర్‌గా ఈ టైంలోని ఈ 2 పోర్టల్‌కి మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కానీ, కెరియర్ యాస్పెక్ట్‌లో కానీ, హెల్త్ యాస్పెక్ట్‌లో కానీ ఫోకస్ చేస్తే మంచిది. ఎందుకంటే కొంచెం అలాంటి సిట్యుయేషన్స్‌లోని ఎవరైనా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేనిఫెస్టేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు రెగ్యులర్‌గా ఎలా అయితే మేనిఫెస్ట్ చేస్తుంటారో అలానే మీరు మేనిఫెస్ట్ అయితే చేయొచ్చు. 2 AM ఆర్ 2 PMకి చేస్తే బావుంటుంది ఆ రోజు. అండ్ క్రిస్టల్స్ ఏవైనా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు సెలినైట్ క్రిస్టల్ ఒకటి యూజ్ చేయొచ్చు. రెయిన్‌బో మూన్ స్టోన్ క్రిస్టల్ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఉంటే అవి యూజ్ చేయండి. అండ్ అసలు చూద్దాం మరి ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ పాసేజెస్ ఉన్న ఇమేజెస్ ఉన్నాయి. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అదే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా
ఈ ఇమేజ్ ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ 2-2 పోర్టల్ వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది? సో మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో ఈ కార్డ్ చూస్తుంటే మాత్రం నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే ప్రెజెంట్ మీరున్న సిట్యుయేషన్‌లోని మీకు అంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. క్లియర్‌గా దారులన్నీ మూసుకుపోయాయి. సో దీనివల్ల మీరేంటంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో చెయ్యాలి అనే కోరికైతే ఉంది కానీ ఎలా చేయాలి? ఏం చేస్తే బావుంటుందనేది అర్థం అవ్వట్లేదు. మీకు ఏ దారి కూడా కనిపించట్లేదు. ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయడం కానీ, అంటే మీ విషయంలోని ఇన్వాల్వ్ అవ్వడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు బేసిక్‌గా. మీరేంటంటే స్టక్ అయిపోయి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ముందుకు వెళ్దాం అన్నా సరే మీకు అంటే ముందుకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం అవ్వట్లేదు. అండ్ ముందుకు వెళ్ళడానికి కూడా దారనేది సరిగ్గా లేదు. సో దానివల్ల మీరేంటంటే అక్కడే ఆగిపోయినట్టున్నారు. సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఏంటి? మీ పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది అర్థం అవ్వట్లేదు. సో ఇలా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో మీరు స్టక్ అయిపోయినా ఓవరాల్‌గా లైఫ్‌లోనే కంప్లీట్‌గా స్టక్ అయిపోయి ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నా ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇలాంటి సిట్యుయేషన్స్‌లోని సో ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీకు క్లారిటీ అయితే వస్తుందండి. మీకు అర్థమవుతుంది ఏం చేస్తే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుంది? థింగ్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయడానికి యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది. ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో, దీనికోసం ఏంటంటే మీరు అంటే ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. స్లోగా మీకే క్లారిటీ వస్తుంది. మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. మీరిప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీకేమీ అర్థం కాకపోయినా స్టిల్ ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం డెఫినిట్‌గా చేంజెస్ చూస్తారు. పర్టిక్యులర్‌గా మీరేమైనా సరే కెరియర్, హెల్త్, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే డెఫినిట్‌గా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కార్డ్ వెనక మెసేజ్ ఏముందో కూడా చూసేద్దాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా సరే ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోయినా అంటే ఇంక మనకి ఛాన్స్ లేదు. ఇది మిస్ అయిపోయాం అని ఫీల్ అవుతున్నా, అలాంటిది వర్కౌట్ అవుతుందండి. అది ఏదైనా సరే. ఒక వస్తువు ఏమైనా మిస్ అయిపోయినా దొరుకుతుంది. ఒక ఆపర్చునిటీ అయినా దొరుకుతుంది. ఇంకేదైనా లైక్ ఒకటి మిస్ అయిపోయారు. సో అది మళ్ళీ మీరేంటంటే వర్కౌట్ చేసుకోగలరా లేదా అనే డౌట్ ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే అది సేఫ్‌గానే ఉందంట. మేబీ మీకేంటంటే ఇప్పుడు తెలియకపోవచ్చు. బట్ ఓవర్ టైమ్ మీకు అర్థమవుతది. యూనివర్స్ అయితే క్లియర్‌గా ఇక్కడ మీకు అష్యూరెన్స్ ఇస్తున్నట్టే. మీకు సెకండ్ ఛాన్స్ అయితే వస్తుందండి. మీరు మిస్ అయిపోయిందయితే మీకు దొరుకుతుందండి. అట్‌లీస్ట్ మీకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థమవుతుంది. దాని ప్రకారమైనా సరే మళ్ళీ అదేంటంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అండ్ ఇంకా మిగతా మెసేజెస్ కూడా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీలో కొంతమంది ఏంటంటే ఈ ప్రైడ్‌తో జాగ్రత్తగా ఉండాలండి. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. ఆర్ మీరు దాన్ని ఎలా అయినా ఫీల్ అవ్వచ్చు. సో, బేసిక్‌గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం మంచిదే. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందా? లేకపోతే మీరు అంటే దానివల్ల బెనిఫిట్ అవుతున్నారా లేదా? అసలు ఎలా బెనిఫిట్ అవుతున్నారు? ఇలా కొంత చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే, మీరు ఒకవేళ సెల్ఫ్ రెస్పెక్ట్‌తోనే ఉంటున్నారు. థింగ్స్‌నేంటంటే అలా హ్యాండిల్ చేస్తేనే వర్కౌట్ అవుతది అని అనుకుంటే ఓకే. బట్ అలా ఉండడం వల్ల మీరేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు మీ లైఫ్‌లోకి. మీకది అర్థమవుతుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు కొంచెం తగ్గాల్సిన అవసరం కనిపిస్తుందండి. అండ్ మీలో ఎవరైనా సరే కొంతమంది గర్వం ఏదైనా చూపిస్తున్నట్టయితే ఏ విషయంలోనైనా సరే మీ గర్వాన్ని కూడా తగ్గించుకోవాలి. సో, ఆత్మ గౌరవానికి, గర్వానికి చాలా తేడా ఉంటదండి. మీకున్నదేంటి? సో, మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ గౌరవం ఉంటే తప్పు లేదు కానీ
కొన్ని విషయాల్లోని మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు, మీకు కొత్త సమస్యలు వస్తాయి అన్నప్పుడు కొంచెం ఏంటంటే సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అలా అని చెప్పి కంప్లీట్‌గా కాదు కానీ, ఆ టైంకైనా సరే కొంచెం అంటే థింగ్స్ బెటర్ అవ్వడం కోసమైనా సరే చేంజ్ అవ్వాలి. అది మాత్రం చూసుకోండి. ఎందుకంటే దానివల్ల మీరెందుకో ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మీ క్లారిటీతో తీసుకుంటారు కాబట్టి, వేరే వ్యక్తుల్ని మీరు ఇన్వాల్వ్ చేసే టైప్ లాగా నాకైతే అనిపించట్లేదు. సో, మీకు మీరు ఓన్‌గానే కొన్ని ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి, మీలో ఉన్న ఫైర్ ఏంటంటే థింగ్స్‌ని బెటర్ చేయొచ్చు. అలానే థింగ్స్‌ని వర్స్ కూడా చేయొచ్చంట. సో, మీలో ఉన్న ఫైర్ మీకు మంచి చేసే వరకు మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసే వరకు ఉంటే పర్వాలేదు. అది ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుంది. ఎదుటి వ్యక్తులకి చెడు చేయడం అనేది స్టార్ట్ చేసింది అని మీకు అనిపిస్తే మాత్రం మీరు కంట్రోల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ టైంలోని దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు కరెక్ట్‌గా ఉండి మీలో ఉన్న ఫైర్‌ని మీరు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరు సక్సెస్ కూడా అలానే చూస్తారు. థింగ్స్ కూడా మీకు అలానే వర్కౌట్ అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. సో, మీలోనేంటంటే ఆ ప్యాషన్ అనేది ఉంది. ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుంది. సో, అలాంటప్పుడు మీరేంటంటే దాని కోసం అలానే గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బట్ అది రావాలి అని చెప్పి మీరు షార్ట్ కట్స్ వెతుక్కోవడం సమ్ ఆడ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అయ్యారనుకోండి, కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. అది అంటే ఒక ఎగ్జాంపుల్‌లా చెప్పాలని చెప్తున్నాను. అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకోవడం తప్పు కాదండి. కాకపోతే అది చేసే ఆ ప్రయత్నాలనేవి సరిగ్గా ఉండాలి. అండ్ మన ఆలోచనలు కూడా కరెక్ట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. అది మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ టైంలో ఖచ్చితంగా మీరు కరెక్ట్‌గా థింక్ చేసి కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటే మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. చాలా చేంజెస్ అయితే చూస్తారండి. అండ్ చాలా బెనిఫిట్ కూడా అవుతారు. మీకు ఒకవేళ డౌట్ ఉండొచ్చు. మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తాం ఓకే. సో, ఈ ప్రయత్నాలు చేసినంత మాత్రాన మాకు సక్సెస్ వచ్చేస్తదా? థింగ్స్ వర్కౌట్ అయిపోతదా అని? డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయి. మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి రిజల్ట్ కూడా అలానే ఉంటది. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా కూడా ఉండొచ్చు. సో, మీ ప్రయత్నాలైతే కరెక్ట్‌గా చేయండి. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా. బట్ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం ఔట్‌కమ్ అయితే మీరు అనుకున్నట్టుగా రాకపోవచ్చు. మిగతా సిట్యుయేషన్స్ గురించి మాట్లాడను కానీ, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు అనుకున్న విధంగా రిజల్ట్ అయితే ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఏదైనా ఎగ్జామ్ రాస్తే అది మేబీ క్వాలిఫై అవ్వకపోవచ్చు. లేకపోతే సమ్ డెసిషన్ ఏదో పాస్ట్‌లో తీసుకొని మీరు దాని ప్రకారం యాక్షన్ తీసుకొనుంటే, ఇప్పుడు అది మీకేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు అని అర్థం అవ్వచ్చు. సో, అంటే ఆల్రెడీ మీరు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏదైనా చేసుంటే, మీ ప్రయత్నాలైతే ఈసారికైతే ఫలించవండి. సో, ఔట్‌కమ్ అయితే పాజిటివ్‌గా వస్తదనుకోవద్దు. అలా అని చెప్పి అన్ని సిట్యుయేషన్స్ కాదు కానీ, మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం ఇలాంటిది ఒకటి జరుగుతది. ఎందుకంటే, మీరు పాస్ట్‌లో ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి కరెక్ట్‌గా థింక్ చేయకపోవడం కానీ, కరెక్ట్‌గా అంటే దీన్ని హ్యాండిల్ చేయకపోవడం కానీ ఇదే రీజను. సో, అట్‌లీస్ట్ దీని నుంచి మీరేంటంటే ఒక లెసన్ అయితే నేర్చుకుంటారు. ఇది కూడా మిమ్మల్ని ఏంటంటే డెస్ట్రాయ్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మేబీ మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు జరగకపోతే డిసప్పాయింట్‌మెంట్ ఉంటది. అది ఓకే. బట్ అదేంటంటే ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళకూడదు. ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సమ్ డెస్పరేట్ మెజర్స్ అనేవి తీసుకుంటారు. ఆ టైంలోనే మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతుంటాయి. అలా మీకు జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. అండ్ ఇంకొకటి ఎవరైనా సరే అంటే యోగా, మెడిటేషన్ ఇవి చేయాలనుకోని యోగా క్లాస్‌లో జాయిన్ అవ్వాలి మెడిటేషన్ క్లాస్‌లో జాయిన్ అయితే బావుంటుంది. సమ్ జిమ్‌కి వెళ్ళాలనుకున్నా ఇంకేవైనా హెల్త్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ కోసం డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నా చాలా గుడ్ టైమ్ అండి. హెల్త్ పరంగా ఫోకస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు చెయ్యండి. ఎందుకంటే ఖచ్చితంగా బాడీలో గుడ్ చేంజెస్ అయితే కనిపిస్తాయంట మీకు. కొంతమందేంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. కొంతమందేంటంటే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారు. మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ మంత్‌లో అలా స్టార్ట్ చేయొచ్చు. డెఫినిట్‌గా పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ప్రాపర్ డైట్ కూడా ప్లాన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ మంత్ నుంచి ప్లాన్ చేసుకోండి. కొంతమందేంటంటే డైటీషియన్స్‌ని కన్సల్ట్ చేసి అంటే ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళుంటారు. అది కూడా చేయొచ్చు. బెటర్ హెల్త్ పరంగా ఏవైనా డెసిషన్స్ తీసుకోవాలి. హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వాలి అనుకుంటే, ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అది చెయ్యండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత హెల్త్ రిలేటెడ్‌గా కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురాగలరు అని చెప్పాను స్టార్టింగ్‌లో. సో, అది విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇప్పటి నుంచి మీకు అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేసుకోండి. చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇదైతే గుడ్ సైనే. అండ్ ఇంకొకటి
కొత్త వ్యక్తులు మీ లైఫ్‌లోకి వస్తారండి. అంటే లవ్ ఇంట్రెస్ట్‌గా కాదు, ఫ్రెండ్‌షిప్ అన్నమాట. న్యూ పర్సన్స్‌తో మీకు ఫ్రెండ్‌షిప్ అయితే ఏర్పడుతుంది. దీనివల్ల కూడా మీరేంటంటే చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేబీ మీ లైఫ్‌లో మీరు చాలా రోజుల నుంచి డిప్రెస్డ్‌గా ఉండడం కానీ, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ ఇలా ఏదో జరుగుతుంది కదా! సో, ఈ టైంలోని కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం వల్ల మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా, చాలా ఫ్రీగా ఉంటారు. అంటే ఇదైతే ఇప్పటికి ఫ్రెండ్‌షిప్పేనండి. ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ అట్‌లీస్ట్ ఇదైనా మీకు ఉండడం వల్ల మీరేంటంటే కొంచెమైనా సరే రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి. ఈ ఫేజ్‌లో అయితే అది జరుగుతుంది. 2 నంబర్ అనేది యాక్చువల్‌గా రిలేషన్‌షిప్స్‌ని కూడా ఇండికేట్ చేస్తది కాబట్టి, సో, మీరేంటంటే అలాంటిది ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్‌లీ ఈ టైంలోనేంటంటే ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫ్రీగా ఉండండి. వ్యక్తులతో ఓపెన్‌గా మాట్లాడండి. అలానే వ్యక్తులకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. మీరలా ఉండడం వల్ల ఏమవుతుందంటే రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్ అవుతాయండి. ఇదేంటంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ అని చెప్పను కానీ నార్మల్‌గా మీరు ఒక గుడ్ పర్సన్ అవ్వచ్చు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీ హార్ట్‌ని మీరు క్లోజ్ చేసుకోవడం కానీ, వ్యక్తుల్ని మీరు ట్రస్ట్ చేయడం మానేసి ఉంటారు. వ్యక్తులకి దూరంగా ఉండడం, వ్యక్తులతోనేంటంటే ఒకటి చెప్పడం, మనసులో ఇంకొకటి ఫీల్ అవ్వడం ఇలాంటివేవో చేస్తూ ఉంటారు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ టైంలో ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ప్రతి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు ఒక ఛాన్స్ తీసుకోండి. అలా మీరు అంటే కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల కూడా గుడ్ చేంజెస్ వస్తాయండి. రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతాయి. సో, ఎవరైనా సరే రిలేషన్‌షిప్స్‌ని బెటర్ చేసుకోవాలి, రిలేషన్‌షిప్స్ మీద వర్క్ చేయాలి అనుకున్నా సరే, ఈ ఫిబ్రవరి మంత్‌లో చేయడం వల్ల అయితే గుడ్ చేంజెస్ అయితే మీరు చూస్తారు. సో, ఇది కూడా పాజిటివ్ సైనే. ఏది ఏమైనా సరే, ఏం చేస్తున్నా సరే మనస్ఫూర్తిగా చేయండి. అండ్ చేసేటప్పుడు కూడా నెగెటివ్‌గా అనుకోని ఆర్ ఏదో అంటే మీకా పవర్ ఉంది, మీరది హోల్డ్ చేస్తున్నారు అనే ఫీలింగ్‌తో కాకుండా సో, కొంచెం హంబుల్‌గా ఉండి మీ వైపు నుంచి మీరేంటంటే గుడ్ థింగ్స్ చేయాలి. గుడ్ వేలో ఉండాలి. సో, అందరితో మంచిగా ఉండడంలోని తప్పేముంది. సో, అలా ఉంటే మనం కూడా కంఫర్టబుల్‌గా ఉంటాం అనే మైండ్ సెట్‌తో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మాత్రం ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాతయితే ఖచ్చితంగా చూస్తారండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి జరుగుతున్నాయండి. అవేంటంటే మీకు పాజిటివ్‌గానే అనిపిస్తున్నాయి కానీ, కంప్లీట్‌గా సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఎక్కడో ఆ పాజిటివిటీ అయితే ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఇంకా మీకేంటంటే అర్థం అవ్వట్లేదు. అంటే ఇది ఎంతకాలం ఉంటది? ఏంటి? అంటే ఇదేమన్నా టెంపరరీయా? మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారా? రకరకాలుగా అయితే మీ ఆలోచనలున్నాయి. సో, ఎక్కడో కానీ కంప్లీట్‌గా మీరేంటంటే రెడీగా లేరు. ఆర్ కంప్లీట్‌గా మీరేంటంటే వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరింకా హీల్ అవ్వలేదు. మీరింకా బెటర్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, మీ హీలింగ్ జర్నీ అనేది జరుగుతుందండి. కంప్లీట్‌గా జరిగిపోలేదు. సో, దీనివల్ల ఏంటంటే ఈ టైంలోని అంటే పర్టిక్యులర్‌గా ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందంటే వ్యక్తుల నుంచి మీకు మంచి సపోర్ట్ దొరకడం కానీ, కనెక్షన్స్ అనేవి బెటర్ అవ్వడం కానీ, ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా మీకు మీ పర్సన్‌కి మధ్యలోని కనెక్షన్ అనేది బెటర్ అవ్వడం కానీ, సో, అంటే ఎందుకో థింగ్స్ అనేవి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ మీరు చూస్తుంటారు. చూసినా సరే స్టిల్ మీరేంటంటే ట్రస్ట్ చేయరు. అంటే మీకెలా అనిపిస్తుంటదంటే ఇదంతా టెంపరరీ ఏమో, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తుంటాయేమో అని ఇలా ఫీల్ అవుతుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీరింకా కంప్లీట్‌గా హీల్ అవ్వకపోవడం. సో, మీరేంటంటే కొంచెం భయపడడం, సెక్యూర్‌గా ఫీల్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, దానివల్ల మీరేంటంటే ఖచ్చితంగా నిజంగానే మీ ఎమోషనల్ స్టేట్‌ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికోసమైనా సరే మీరు యోగా, మెడిటేషన్ లాంటివైతే చెయ్యాలి. సో, అలాంటివి చేయడం వల్ల ఏంటంటే కొంత మీ థాట్స్ స్టెబుల్‌గా ఉంటాయండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో నెక్స్ట్ మంత్ మోస్ట్‌లీ గుడ్ థింగ్సే జరుగుతాయి. బట్ మీ యాక్టివిటీస్ కరెక్ట్‌గా లేకపోయినా, మీలో డెస్పరేషన్ ఉన్నా ఆర్ మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో గర్వం చూపిస్తున్నా ఆర్ ఎక్కడో కానీ చాలా మొండిగా ఉన్నా అప్పుడు మాత్రం సమస్యలైతే ఎదుర్కొంటారు. లేకపోతే మాత్రం మోస్ట్‌లీ సమస్యలైతే ఏవి ఉండవు. అన్నీ మంచిగానే జరుగుతూ ఉంటాయి. ఆ టైంకి ఏవో కొన్ని అంటే టెంపరరీగా నెగెటివ్‌గా జరగొచ్చు కానీ, అది అంటే మిమ్మల్ని పూర్తిగా ఎఫెక్ట్ అయితే చేయదు. సో, ఓన్లీ మీ భయం కానీ, మీరెక్కడైనా నెగెటివ్‌గా ఉంటే మాత్రం సిట్యుయేషన్స్ అయితే అలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంటాయి. ఇది ఏంటి అంటే మీ వల్లే జరుగుతది. ఇఫ్ మీరు అన్‌హ్యాపీగా ఉన్నారంటే దానికి రీజన్ మీరే. సో, అందుకే మిమ్మల్ని మీరేంటంటే కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ మీరు అలా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అసలు యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది? ఎలాంటి థింగ్స్‌ని ఆఫర్ చేస్తుందో మీకు అర్థమవుతదండి. ఆటోమేటిక్‌గా మీరే సెట్ అవుతారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ 2 పోర్టల్ వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి.
ఒక్కటి మాత్రం నిజం, మీ లైఫ్‌లో మీరు ఏంటంటే ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, ఎంత డార్క్‌నెస్‌లో ఉన్నా తొందరలోనే లైట్ చూడబోతున్నారండి. దాని అర్థం ఏంటంటే న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఉంటే, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే, తొందరలోనే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడడం కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఒక సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఇదైతే చాలా పాజిటివ్ సైన్. మేబీ ఇప్పట్లో మీకు వెంటనే ఇది అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చేంజెస్ అయితే కనిపిస్తాయి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్, హెల్త్, కెరియర్ యాస్పెక్ట్‌లో ఎవరైనా స్టక్ అయిపోయి ఉంటే మాత్రం అంటే మీకు మీ ఆన్సర్స్ అయితే దొరుకుతాయనే చెప్పాలి. ఆర్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడే ఛాన్సెస్ అయినా ఉన్నాయి. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అంటే ఎప్పుడు హోప్ పెట్టుకొని ముందుకు వెళ్ళినా సరే పెద్దగా థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వడం కానీ, గుడ్ చేంజెస్ రావడం కానీ ఇలాంటివి ఏం జరగలేదేమో. బట్ ఇప్పుడైతే జరుగుతదండి. సో మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించే అవసరం అయితే లేదు. అసలు అంటే ఈ కార్డ్ వెనక మెసేజ్ కూడా ఏంటో చూద్దాం. సో నేను చెప్పాను కదండీ! షిఫ్ట్ అయితే క్లియర్‌గా ఉంది. వన్స్ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లోనైతే చేంజెస్ వస్తాయి. ఇది అవునన్నా, కాదన్నా జరుగుతది. ఇది మీకు సంబంధం లేకుండానే జరుగుతది. యాక్చువల్‌గా చేంజెస్ ఏంటంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల రాదు. నేచురల్‌గానే చేంజ్ వస్తది. అండ్ మీకు కూడా తెలుస్తది. ఆర్ అట్‌లీస్ట్ యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని సైన్స్ అయినా ఇస్తది. నెక్స్ట్ ఇలా చేస్తే బావుంటుంది. ఆర్ ఇదే సొల్యూషను ఆర్ ఇలానే ఉండాలి అన్నట్టుగా. సో, దాని ప్రకారం మీరు అది ఫాలో చేస్తే సరిపోతుంది. ఏదేమైనా న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే నేను చెప్పాను కదా! ఈ సిట్యుయేషన్‌లోని మీరు అంటే నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకొని బయటికి వస్తారు. ఆర్ అట్‌లీస్ట్ అక్కడ ఒక న్యూ బిగినింగ్‌కైనా పాసిబిలిటీ ఉంది. సో, దీనికి ఏంటంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే కొంచెం మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇలానే ఉంటది, ఇదే జరుగుతది అని. బట్ యూనివర్స్‌ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడమేనండి. బ్లైండ్‌గా ఏం జరిగితే అది జరిగింది. యూనివర్స్‌ని నేను ట్రస్ట్ చేస్తున్నాను కాబట్టి బెస్ట్ థింగ్సే జరుగుతాయి. ఆర్ యూనివర్స్ ఏంటంటే నాకు బెటర్ థింగ్సే ఇస్తుంది అని అనుకోని మీరు ముందుకు వెళ్ళిపోతే అక్కడ నేచురల్‌గానే పాజిటివ్‌గా ఉంటది. సో, జస్ట్ మీరేంటంటే ఈ జర్నీని ట్రస్ట్ చేయొచ్చండి. ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయి. సో, ఈ సిట్యుయేషన్ గురించి ఏంటంటే ఇంక మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా మిగతా మెసేజెస్ కూడా చూద్దాం. యూనివర్స్ మీకేం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి మీలో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. మీ సిట్యుయేషన్స్‌లోనే చేంజెస్ కాదు, మీలో కూడా చేంజెస్ అయితే వస్తున్నాయి. ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మేబీ మీరు మరికొంచెం బెటర్ పర్సన్‌గా చేంజ్ అవ్వడం కానీ, మీరు ఎక్కడున్నారో, మీ పరిస్థితులేంటో మీరు అర్థం చేసుకోవడం కానీ, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా మీ లైఫ్‌ని ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకొస్తారండి. దీనికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఒక న్యూ ఫేజ్ అనేది బిగిన్ అవుతుంది. ఈ ఓల్డ్ ఫేజ్ అనేది ఇంకా ఎండింగ్‌కి వచ్చినట్టే. సో, మోస్ట్‌లీ థింగ్స్ అయితే డిఫరెంట్ గానే ఉంటాయి. మీరు కూడా డిఫరెంట్ గానే ఉంటారు. దీనివల్ల లైఫ్‌ని ఏంటంటే మీరు ఒక డిఫరెంట్ వేలో కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇది మీకేంటంటే చాలా థ్రిల్లింగ్‌గా, ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. సో, మోస్ట్‌లీ ఇంట్రెస్టింగ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి మీ రియల్ హోమ్ ఏంటో కూడా మీరు తెలుసుకుంటారండి. మీరు ఎక్కడ ఫిట్ అవుతారు? సో, మీ వాల్యూ ఏంటి? మీ వర్త్ ఏంటో కూడా మీరు తెలుసుకుంటారు. నాకు తెలిసినంత వరకు కొంతమందికేంటంటే లొకేషన్ చేంజెస్ కనిపిస్తున్నాయి. కొంతమందికి లైఫ్‌లో ఆల్రెడీ చేంజెస్ అయితే ఉన్నాయి కాబట్టి, సో, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ సిగ్నిఫికెంట్‌గా చేంజెస్ కనిపిస్తాయి. అండ్ హోమ్ అంటే ఏంటో కూడా తెలుసుకుంటారు. ఐ మీన్ మీ పర్సన్ ఎవరు?
మీరు ఎక్కడుంటే, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు? అసలు రియల్‌గా హోమ్ అనే ఫీలింగ్ ఎలా ఉంటది? సో, అది మీకెక్కడ దొరుకుతుంది? ఇలాంటి విషయాలు కూడా మీకు అర్థమవుతాయండి. ఎందుకంటే, ఇక్కడ ఎవరికీ హోమ్ లేదు, వ్యక్తులు లేరు అని నేను అనుకోను కానీ, బట్ రియల్‌గా మీకేది హ్యాపీనెస్ ఇస్తుంది? రియాలిటీలోని ఎవరు మీకు ఫిట్ అవుతారు? సో, మీ లైఫ్ ఎలా ఉంటే బావుంటుంది అనేదైతే మీకు అర్థమవుతుంది. డెఫినిట్‌గా మీరేంటంటే, దీనివల్ల కూడా కొంత హ్యాపీగా ఫీలవుతారు. ఈ గుడ్ చేంజెస్ ఏంటంటే, మిమ్మల్ని చేంజ్ చేస్తాయండి. ఎందుకంటే, ఇప్పటి వరకు మీరు ఒక ప్లేస్‌లో ఉన్నా, ఒక పర్సన్‌తో ఉన్నా, ఆ రియల్ హ్యాపీనెస్‌ని కానీ ఫైండ్ చేయకపోతే, ఇప్పుడు మీకు అర్థమవుతది. ఎక్కడుంది? ఏం చేయాలి? ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మీకు వర్కౌట్ అవుతదనేది. సో, ఇదేంటంటే, మీకు చాలా కంఫర్టబుల్‌గానే అనిపిస్తది. అండ్ ఇంకొకటేంటంటే, నేను చెప్పినట్టుగా మీకు స్పిరిచ్యువల్ గైడెన్స్ అయితే దొరుకుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. దానివల్ల యూనివర్స్ కొన్ని సైన్స్ ఇస్తూనే ఉంటది. దానికి తోడు మీకు ఏంజెల్స్ కూడా సపోర్ట్ చేస్తుంటారు. ఎవరో ఒక ఏంజెల్ మీ సిట్యుయేషన్ మీద ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళ గైడెన్స్ వల్ల కూడా మీకేంటంటే కొన్ని అర్థమవుతుంటాయి. నాకు తెలిసి ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మీకు ఏంజెల్ నంబర్స్ కూడా ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుంటాయి. ఆ ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్న ప్రతిసారి లైక్ ఏంజెల్ నంబర్స్ కానీ, ఫెదర్స్ కానీ, కాయిన్స్ కానీ, ఎక్కడైనా గుడ్ పర్ఫ్యూమ్ స్మెల్ కానీ అంటే ఇలాంటివన్నీ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. చూస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏంజెల్స్ మీ దగ్గరే ఉన్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు అని అర్థమవుతది. ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్న వాళ్ళకి మాత్రం సిగ్నిఫికెంట్‌గా ఏదో ఒకటి జరుగుతూ ఉండడం లైక్ ఏంటంటే వాళ్ళకి ఏంజెల్స్ ఏదో చెప్పడానికి చూస్తున్నారు అనైతే అర్థమవుతది. ఎందుకంటే ఆ నంబర్ చూసిన తర్వాత ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగడం ఆర్ ఏదైనా ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేయడం లాంటివవుతాయి. సో, దాని ప్రకారం మీకు అర్థమవుతది. ఏంజెల్ నంబర్ కనిపిస్తుంది అంటే ఏంజెల్స్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో, ఏదో సిట్యుయేషన్ అనేది ఉంటది. అది ఫేస్ చేస్తారు అన్నట్టుగా. సో, అది బ్యాడ్ అని కాదు కానీ లైక్ వాళ్ళ సైన్స్ వల్ల మీకేంటంటే కొన్ని తెలుస్తూ ఉంటాయండి. సో, కొంచెం అంటే ఆ విషయంలోని కూడా అలర్ట్‌గా ఉండండి. ఇంకా యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే మంచిదండి. ఎందుకంటే డీప్ లెవెల్‌లో మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వగలుగుతారు. సో, మీ ఇంట్యూషన్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తుంటది. సో, మీకు అప్పుడు కూడా కొన్ని తెలుస్తుంటాయి. లైక్ ఇంట్యూటివ్ ఎబిలిటీ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ఆర్ సైకిక్ ఎబిలిటీ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళేంటంటే కొన్ని ముందే సెన్స్ చేయగలుగుతుంటారండి. వాళ్ళు సెన్స్ చేసిందే వాళ్ళ లైఫ్‌లో కూడా జరుగుతుంది. అది మీకు కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీరు ఆల్రెడీ స్పిరిచ్యువల్ పర్సన్ అయితే ఇది మీరు ఎక్కువ ఫీల్ అవుతారు. లేకపోయినా మీరు చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంటది. అండ్ ఈ టైంలోనేంటంటే వ్యక్తులు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారండి. వ్యక్తుల దగ్గర మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అండ్ కొంతమంది వ్యక్తులకి మీ వాల్యూ, వర్త్ ఏంటో కూడా తెలుస్తుంది. పాస్ట్‌లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని హర్ట్ చేసినా సరే, స్టిల్ వాళ్ళు చేసింది తెలుసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ ఒకేసారి మారిపోతారని అనుకోను కానీ, మీ విషయంలో ఏం చేశారు? అసలు అంటే అలా చేయకుండా ఉంటే బావుండేదనే ఫీలింగ్ వస్తది. సో, దానివల్ల వాళ్ళు కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ, మీకు కనెక్ట్ అవుతారు. సో, అది కూడా ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తులు బేసిక్‌గా ఎవరైనా అవ్వొచ్చండి. కానీ అలాంటి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఒకటి మాత్రం నిజం. ఈ టైంలోని మీరు చాలా స్ట్రాంగ్‌గా కూడా ఫీల్ అవుతారు. హెల్త్ పరంగా ఎవరైనా సరే సఫర్ అవుతున్నా, కొంత స్ట్రగుల్ తీసుకుంటున్నా ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా మోస్ట్‌లీ క్లియర్ అవుతాయి. ముందు కంటే బెటర్‌గా ఫీల్ అవుతారు. ముందు కంటే కూడా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతుంటారు. మెంటల్‌గా కూడా కొంత స్ట్రాంగ్ అవుతారు. ఎవరైనా డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ చాలా రోజుల నుంచి తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు అన్న వాళ్ళు కూడా హీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అది కూడా మీకేంటంటే కొంచెం బెటర్‌గా అనిపిస్తుంటది. అండ్ మీ ఓన్ వేలో మీ హ్యాపీనెస్‌ని కూడా మీరు ఫైండ్ చేస్తారండి. అంటే మీ రియల్ హ్యాపీనెస్ ఎక్కడుంది? సో, మీరు ఎలాంటి పనులు చేస్తే హ్యాపీగా ఉంటారు? మీకేం దొరికితే మీరు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ కూడా తెచ్చుకుంటారు. సో, ఇది కూడా ఒక పాజిటివ్ సైనే. నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో అయితే గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చాలా చేంజెసే చూస్తారు. ఒక చేంజ్ అని చెప్పడానికి లేదు. బట్ వచ్చే చేంజెస్ ఏంటంటే మీకు కంఫర్ట్‌నిస్తాయి. అండ్ మీరు చేసే పనుల్లో సక్సెస్ కూడా మీకు కనిపిస్తుందండి. అది కూడా మీకు కొంత పీస్‌నిస్తుంది. ఇప్పుడు కొంతమందేంటంటే ఆ మెంటల్ పీస్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు చేసే పనులు ఫలిస్తాయో లేదో అంటే వాళ్ళకి అది ఎలా ఉంటుందో ఏంటో అని ఎప్పుడూ టెన్షన్ ఉంటది. బట్ మీకు ఆ టెన్షన్ అయితే ఉండదు. మీరేంటంటే మీ పీస్‌ని ఫైండ్ చేస్తారని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరేంటంటే ఏదో సిట్యుయేషన్‌లో భయపడడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, చాలా ట్రామా క్యారీ చేస్తున్నట్టున్నారండి. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవట్లేదు. ప్రాపర్‌గా నిద్రపోవట్లేదు. సో, దానివల్ల ఏంటంటే మెంటల్‌గా సఫర్ అవుతున్నారు. ఫిజికల్‌గా కూడా సఫర్ అవుతున్నారు. మొత్తానికి సఫరింగ్ అయితే కనిపిస్తుంది. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు.
అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎవరితో మాట్లాడితే బాగుంటుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీ చుట్టూ వ్యక్తులు ఉంటున్నా ఆర్ మీతో టైమ్ టు టైమ్ వ్యక్తులు మాట్లాడుతున్నా సరే స్టిల్ మీకేంటంటే ఆ లోన్లీ ఫీలింగ్ అయితే పోవట్లేదు. ఎందుకో సఫర్ అవుతూనే ఉన్నారు. సో, ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అంటే కొంచెం ఇలానే డిస్టర్బింగ్‌గా ఉంటది. బట్ మీరేంటంటే వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయాలండి. కంఫర్టబుల్‌గా ఉండాలి. సో, వాళ్ళతోనేంటంటే మాట్లాడండి. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీకు ఏదైనా సరే అంటే లోన్లీగా అనిపిస్తే మాత్రం అంటే మీరు ఒక్కలే అలా ఎక్కడా ఉండడం ఆర్ ఒక్కలే మీకు మీరు అంటే ఆ సఫరింగ్ తీసుకోవడం లాంటివైతే చేయొద్దు. వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడానికే ట్రై చేయండి. అందరితో ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ అట్‌లీస్ట్ మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళు, మీకేంటంటే అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కలైనా ఉంటారు కదా! అలాంటి వాళ్ళతోనైనా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదో అలాంటి యాక్టివిటీస్‌లో కూడా ఎంగేజ్ అవ్వండి. మిమ్మల్ని మీరైతే ఎక్కడ ట్రబుల్ అయితే చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. స్టక్ అయిపోయి ఉన్నారు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల. బట్ ఈ పర్టిక్యులర్ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చాలా గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. సో, దానివల్ల మీరు బెటర్ అవుతారండి. అయితే ఒకేసారి బెటర్ అయిపోలేరు కదా! ఒకేసారి అంతా చేంజ్ అయిపోతే ఇంకెందుకు? సో, దానివల్ల మీరేంటంటే మళ్ళీ నెగెటివ్ థాట్స్ ఆర్ ఆ నెగెటివ్ ఎనర్జీని పొసెస్ చేయకూడదు అనుకున్నప్పుడు మాత్రం కొంచెం పాజిటివ్‌గా ఉండే వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడం మంచిది. సో, దానివల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, గుడ్ చేంజెస్‌ని కానీ చూస్తారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ 2-2 పోర్టల్ వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఇప్పుడు కొన్ని రివీల్ అవుతాయండి. ఇప్పుడు కొన్ని చేంజెస్ చూస్తారండి. ఎక్కడా కూడా ఏది కూడా క్లోజ్డ్ పాత్ లాగా మీకనిపించదు. అంతా ఓపెన్ లానే ఉంటది. ఇక్కడి నుంచి మీరేం చేయాలనేది అది మీ ఇష్టం కానీ, బట్ ప్రతిదీ కూడా మీ ముందే ఉంటదండి. ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంటది. మీకు కనిపిస్తుంటది. సో, దాని ప్రకారం మీరు తీసుకునే డెసిషన్స్ బట్టి మీరేంటంటే పైకి ఎక్కడమైనా జరుగుతది. లేకపోతే దిగిపోవడం అయినా జరుగుతది. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కి కానీ ఆర్ వాళ్ళు యాక్షన్స్‌కి కానీ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా. ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే యూనివర్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చేస్తుంది. సో, మిమ్మల్నేంటంటే యూనివర్స్ ఇంక కంట్రోల్ చేయదు. లైక్ మీకు మీరే ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తది. అలా ఇచ్చినప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ బట్టే మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి ఉంటాయి. మీరు అంటే కరెక్ట్‌గా థింక్ చేసి, కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే థింగ్స్ బెటర్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఆ టైంకి అర్థమైన దాని ప్రకారం మీరు కరెక్ట్‌గా కానీ డిసైడ్ అవ్వకపోతే, దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటది. సో, జాగ్రత్తగా డెసిషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటది. బట్ ఇప్పటి వరకు మీకు ఏ సిట్యుయేషన్‌లో కన్‌ఫ్యూజన్ ఉన్నా, ఆర్ మీ లైఫ్ ఎటువైపు వెళ్తుందో మీకు అర్థం కాకపోయినా, ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం ప్రతిదీ క్లియర్‌గా అర్థమవుతది. అది అర్థమైన తర్వాత మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారనేది ఇంకా మీ ఇష్టమే. ఎందుకంటే ఎక్కడా కూడా ఏది కూడా ఇంకా ఒక సీక్రెట్ లాగా కానీ ఆర్ నెక్స్ట్ ఏంటో అర్థం కాక అలాంటి పరిస్థితులైతే ఉండవండి. సో, మీరేంటంటే ఇలాంటి చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కార్డ్ వెనక మెసేజ్ ఏంటో కూడా చూసేద్దాం. సో, నేను చెప్పాను కదా! ఇప్పటి వరకు లైఫ్ ఒకలాగుంది. ఇక్కడి నుంచి లైఫ్ ఇంకొకలా ఉంటది. డెఫినెట్‌గా మీకోసం ఏంటంటే న్యూ డోర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. న్యూ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూ పాత్ క్రియేట్ అవ్వడం అంటే ఏంటో కాదు. యూనివర్స్ ప్రతీదీ కూడా మీకు అర్థమయ్యేలా చేస్తుంది. మీ ముందే ఆప్షన్స్‌ని పెడుతుంది. మీరు ఏది చూజ్ చేసుకుంటారనేది మీ ఇష్టమే. సో, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని పరీక్షించాలని ఏది పెట్టట్లేదు. మీరు పాస్ట్‌లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్‌కి మీకు రివార్డ్ ఇవ్వాలి అన్నట్టే పెడతది. కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా మీరు సరిగ్గా డిసైడ్ అవ్వకపోతే, మీరు కన్‌ఫ్యూజ్ అయితే యూనివర్స్ ఏం చేయలేదు కదా! సో, అందుకే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సుంటది. సో, మీ పర్సెప్షన్ బట్టే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వడం అనేది ఉంటుందండి. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే దానికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బట్ చేంజెస్ అయితే మాత్రం క్లియర్‌గా వస్తున్నాయి. మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి, స్టేబుల్‌గా ఉంటే మాత్రం థింగ్స్‌ని చాలా వరకు కూడా కరెక్ట్ చేసుకోవడం కానీ, ఆర్ మీ ఫేవర్‌లో చేంజ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో, ఒక్కసారి దీని మీదయితే ఫోకస్ చేయండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ కార్డ్స్‌లో చాలా కనిపిస్తున్నాయండి మెసేజెస్. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనీ విషయంలో తీసుకునే ప్రతి డెసిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మాత్రం 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఫినాన్సెస్ రిలేటెడ్‌గా డెసిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆర్ బిగ్ డీలింగ్స్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకొకటి, ఎక్కడ ఏ వ్యక్తిని కూడా మనీ విషయంలో అయితే ట్రస్ట్ చేయొద్దండి. మనీ ఇస్తామన్న వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు. మనీ కావాలి అనుకుని మీ చుట్టూ తిరిగే వాళ్ళని కూడా ట్రస్ట్ చేయొద్దు. సో ఎవరి ఇంటెన్షన్స్ ఏంటో మీకు తెలీదు. వన్స్ వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళ ట్రూ ఫేసెస్ ఆర్ రియాలిటీ అనేది చూస్తారు. అంతవరకు మీకేంటంటే ఇదంతా పర్వాలేదులే, ఒక నార్మల్ సిట్యుయేషన్‌లా అనిపిస్తది. సో మనీ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు, లైక్ బిగ్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం టైమ్ బీయింగ్ అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది. ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్న బిగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! అలాంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు మనీ డీలింగ్స్ ఇప్పుడు చేసినా, లైక్ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చేసినా మీకు వెంటనే తెలీదది. బట్ టైమ్‌తో పాటు తెలుస్తుంది. కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనీ ఇన్వెస్ట్ చేసినా, మొత్తానికి ఏ టైప్‌లో మీరేంటంటే మనీతో డీలింగ్స్ చేసినా మీకు వెంటనే రిజల్ట్ తెలీదు గానీ తర్వాత తెలుస్తది. సో అలా అని చెప్పి కంప్లీట్‌గా డీలింగ్సే చేయొద్దు అంటే మీరు సైలెంట్‌గా ఉండండి అని నేను చెప్పను కానీ, బట్ చేసే వాటిల్లో సోర్స్ ఏంటి? లైక్ ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది? మీరది హ్యాండిల్ చేయగలరా లేదా? ఇలా మీరేంటంటే చూసుకొని మీరొక స్టెప్ వేయొచ్చు. ఇఫ్ అంతా ఫెయిర్‌గా ఉండి పర్వాలేదు అంటే చెయ్యొచ్చు. బట్ క్లారిటీ లేదు, కన్‌ఫ్యూజన్ ఉంది. సో, అంటే ఏదో జరిగిపోతది అనే ఒక నమ్మకం అంతే అని అనుకుంటే మాత్రం అలాంటి రిస్క్ అయితే తీసేసుకోవద్దు. ఎందుకంటే టైమ్ ప్రెజెంట్ మీ ఫేవర్‌లో లేదు. మెయిన్ వ్యక్తులు ఆ విధంగా ఉంటారండి. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అదనే కాదు, ఏదో ఒక ప్రాబ్లమ్ మీ లైఫ్‌లో ఉంటుంది కదా! ఈ ప్రాబ్లమ్‌లో కూడా మీరేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే ఎవరైనా సరే ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటే ఆ రిలేషన్‌షిప్ గుడ్ రిలేషన్‌షిప్ అయితే పర్వాలేదు. అన్‌ఎథికల్ రిలేషన్‌షిప్ అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. అంటే కొంతమందికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి. ఆర్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ కాకపోయినా సరే సమ్ అంటే అన్‌యూజువల్ రిలేషన్‌షిప్స్ అన్నమాట. సో, ఈ రిలేషన్‌షిప్స్ వల్ల కూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీరేంటంటే జాగ్రత్తగా ఉండాలి. అలాంటి యాక్టివిటీస్‌లో ఎవరైనా ఎంగేజ్ అయితే వాటిని మీరు కట్ చేసుకోవడం మంచిది. కట్ చేసుకోలేకపోయినా సరే రిస్ట్రిక్ట్ చేసుకోండి. కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల ఆర్ బౌండరీస్ సెట్ చేసుకోవడం వల్లనైనా సేఫ్‌గా ఉంటారు. బట్ కంప్లీట్‌గా గివ్ ఇన్ చేసేయొద్దు. ఎందుకంటే దానివల్ల కూడా పొటెన్షియల్‌గా రిస్క్ లైక్ మీ లైఫ్‌లో డిఫికల్టీస్, ఛాలెంజెస్ కనిపిస్తున్నాయండి. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు, లైఫ్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ ఆర్ ఒక సిట్యుయేషన్ ఎందుకో ప్రాబ్లమ్ అవుతది అని అనిపిస్తుంది. సో, అలాంటి విషయాల్లోనేంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ వార్న్ చేస్తుంది మిమ్మల్ని. జాగ్రత్తగా ఉండమని, జాగ్రత్తగా ఆలోచించమని. మీకు మీరు ట్రబుల్స్ అనేవి ఇన్వైట్ చేసుకోవద్దు. మీ ఆలోచనలేంటంటే కొత్త ప్రాబ్లమ్ తీసుకురాకూడదండి. సో, ఒకటైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే చేసే పనుల్లోని ఎంతవరకు జాగ్రత్తగా ఉంటున్నారు, వ్యక్తులతో డీలింగ్స్ చేస్తున్నప్పుడు ఎంతవరకు జాగ్రత్తగా ఉంటున్నారనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ అనేది లైక్ ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కొత్తలోనైనా రావచ్చు. లేకపోతే తర్వాతైనా సరే మీరు చూడొచ్చు. సో, జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. అంటే మనీ, కెరియర్, హెల్త్ అని కాదు. ఏ విషయంలోనైనా అవ్వచ్చు. బట్ పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయితే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా సేఫ్‌గా డీల్ చేయడం మంచిది. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీ సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకోండి. సో, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత రిలేషన్‌షిప్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. ఇప్పుడు నార్మల్‌గా ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదండి. బట్ సమ్ డిఫికల్ట్ రిలేషన్‌షిప్స్ ఆర్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మీరు థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయాలనుకున్న ఆ వ్యక్తులు థింగ్స్‌ని కాంప్లికేట్ చేయొచ్చు. సో, అందుకే మీరేంటంటే అలాంటి వ్యక్తుల మెంటాలిటీ ఏంటి, వాళ్ళ పరిస్థితులేంటో తెలుసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా కానీ మీరు డీల్ చేస్తే మీ హార్ట్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకుంటే మీరేంటంటే కొంచెం వైస్‌గా థింక్ చేసి ఆ టైంకి చేయాల్సింది చేస్తే ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతారండి. ఆ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ మీకొక ప్రాబ్లమ్ అవ్వదు. సో, ఇది మీరు చూసుకొని మీరేంటంటే టైంకి సెట్ చేసుకున్నట్టుగా ఉండాలి.
సో ఎందుకో యూనివర్స్ మరీ మరీ చెప్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ వ్యక్తుల్ని కూడా నమ్మొద్దు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు ఈ టైంలో మీకు అర్థం కాదు. అండ్ 2 అనే నెంబర్ ఏంటంటే మూన్‌ని ఇండికేట్ చేస్తుంది. సో ఎమోషన్స్ దానివల్ల ఏంటంటే మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ కంట్రోల్‌లో లేకపోతే మీ జడ్జ్‌మెంట్ క్లౌడ్ అవుతుంది. దానివల్ల వ్యక్తులు చెప్తుందేంటో కూడా మీకు అర్థం కాదు. అండ్ మీరు డిఫరెన్షియేట్ కూడా చేయలేరు. వాళ్ళు అబద్ధమైనా చెప్పొచ్చు, నిజమైనా చెప్పొచ్చు. మీకైతే అది అర్థం కాదు. అర్థం కాక మీరేంటంటే మీ ఓన్ వేలో యాక్ట్ చేస్తుంటారు. ఆర్ మీకు మీరే కొన్ని అనుకుంటారు. అనుకోని మీరు చేయాల్సినవి చేస్తారు. దానివల్ల కూడా థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి. సో వ్యక్తులతోని తక్కువ మాట్లాడండి, తక్కువ ఎంగేజ్ అవ్వండి. వ్యక్తులు చెప్పిన మాటలన్నీ నిజమా అనుకోని నమ్మేయొద్దు. అలా అని చెప్పి చెప్పిందంతా అబద్ధం అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని ప్రకారం మీరు యాక్షన్ అయినా తీసేసుకోండి, ఆర్ డెసిషన్ అయినా తీసుకోండి. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ కూడా ఇస్తుంటదండి. మీకు కొన్ని క్లియర్‌గా అర్థమయ్యేలా చేస్తది. మీ ముందే సిట్యుయేషన్స్ ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోకపోతే మీ ఫాల్ట్ అండి. ఎందుకంటే యూనివర్స్ మీకు టైమ్ టు టైమ్ వార్న్ చేస్తుంటది. టైమ్ టు టైమ్ మీరు కొన్ని సెన్స్ చేస్తుంటారు. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అంటే మీరిక్కడ బలంగా ఒకటి ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఫీల్ అవుతుంది జరుగుతదా లేదా జరగదులే అని ఇగ్నోర్ చేయకుండా అలా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీకెందుకు అలా అనిపిస్తుంది? అనేది మీరు చూసుకొని మీరు స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటదండి. సో ఏది ఏమైనా సరే యూనివర్స్ అయితే మీకు కొన్ని సైన్స్ క్లియర్‌గా ఇస్తది. ఆ సైన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్త పడాలి. మీకు ఈ టైంలో డ్రీమ్స్ కూడా రావచ్చు. సో మీకేంటంటే ఒక అన్‌యూజువల్ ఫీలింగ్ కూడా రావచ్చు. ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగే ముందు ఆర్ సమ్ నెగటివిటీ అనేది ఫేస్ చేసే ముందు. సో ఆ ప్రకారం కూడా మీరేంటంటే జాగ్రత్త పడాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ నెగెటివ్‌గా చెప్తున్నాను అని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు జాగ్రత్తలు చెప్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఇవి కూడా వినడానికి ఇష్టపెట్టుకోరు కానీ, ఇలాంటివి వినడం వల్ల మీ లైఫ్‌లోనే ఏంటంటే కొన్ని ట్రబుల్స్ నుంచి మీరు సేవ్ అవుతారండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ప్రతిసారి చుట్టూ ఉన్న వ్యక్తులే ప్రొటెక్ట్ చేస్తారు అని అనుకోవడానికి లేదు కదా! సో కొన్ని సార్లు మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తది. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ రకంగా గైడ్ చేస్తుంటది. ఆ టైంలో మీరు సెన్సిటివ్ అయిపోకుండా స్ట్రాంగ్‌గా ఉండి, మీరు చేయాల్సింది చేసినప్పుడు ఎలా ఉంటదంటే, ఆ ఫేజ్ పాస్ అయిపోతది. ఆ తర్వాత ఇంకేం ఉండదండి. జస్ట్ ఆ టైంలోని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన దగ్గర తీసుకుంటే సరిపోతది. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఆర్ ఎక్కువ ఏదో చేసేయాలి అని చూడకుండా ఉంటే మంచిది. ఎక్కువ ట్రావెలింగ్ కూడా చెయ్యొద్దు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, ట్రావెలింగ్ కూడా మోస్ట్‌లీ అవాయిడ్ చేయండి. ఇంట్లోనే ఉండడానికి చూడండి. ఇఫ్ తప్పదు అనుకుంటే వెళ్ళండి ఎక్కడికైనా. లేకపోతే ఇంట్లోనే ఉండడానికి కూడా ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హై వైబ్రేషన్స్ క్యారీ చేయాలండి. అంటే ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉండాలి. ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి. ఎప్పుడూ ఉన్న డిఫికల్టీస్, ట్రబుల్స్ గురించి కాకుండా పాజిటివ్‌గా మీ లైఫ్‌లో జరుగుతున్న వాటి గురించి ఆలోచించాలి. పాజిటివ్‌గా మీరు ఏదైనా చేస్తూ ఉండాలి. ఎక్కువ అంటే ప్రేయర్స్ చేయడం కానీ, మీకు పాజిటివిటీ ఇచ్చేలాగా ఏవైనా యాక్టివిటీస్ ఉంటే అవి చేయడం కానీ, అలా మీరు చేస్తుండడం వల్ల మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేయడం వల్ల కూడా సమ్ నెగెటివ్ థింగ్స్ అనేవి మీరు అవాయిడ్ చేయగలుగుతారండి. అంటే మీ లైఫ్‌లోకి అవి అంత ఈజీగా రావు. మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నంత వరకు ఓన్లీ గుడ్ థింగ్స్‌నే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. దానివల్ల కూడా కొన్ని ట్రబుల్స్ నుంచి మీరు సేవ్ అవ్వడం కానీ, సమ్ రాంగ్ స్టెప్స్ వేయకుండా జాగ్రత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంటది. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లో ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారండి. ఆర్ మీ లైఫ్‌లో ఒక చేంజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. బట్ ఎందుకో కానీ అంటే మీకు ఆన్సర్స్ దొరుకుతున్నట్టుగా చేంజెస్ వస్తున్నట్టే అనిపిస్తుంది కానీ, అవేవి కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. మీకైతే ఏం అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. సో బేసిక్‌గా ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటదంటే, మీకు అంటే చేంజెస్ కనిపిస్తుంటది. మూవ్‌మెంట్ అయితే ఉంటది. లైక్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అన్నీ ఉంటాయి. బట్ మీ థాట్స్ ఏంటంటే క్లియర్‌గా ఉండాలి. మీరేంటంటే ప్రతిదీ కూడా మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. ఎందుకంటే మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం వల్ల కొన్ని రాంగ్ స్టెప్స్ వేయరు. రైట్ వేలో రైట్ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుంటారు. అంటే కంప్లీట్‌గా అంటే ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్, ఎలాంటి గుడ్ చేంజెస్ ఉండవని కాదు. అవి ఉంటాయి. కాకపోతే మీరు కేర్‌ఫుల్‌గా డిసైడ్ చేసుకోవాలి. మీరు కేర్‌ఫుల్‌గా థింక్ చేసినప్పుడు ఏది గుడ్, ఏది బ్యాడో మీకు అర్థమవుతది. అండ్ ఈ టైంలోనేంటంటే మీరు వ్యక్తులు ఇదే అనుకోని డిసైడ్ అయిపోవద్దు. ఆర్ పరిస్థితులు ఇవే అనుకోని మీకు మీరు కన్వీనియంట్‌గా అనుకోవద్దు. వ్యక్తులు చెప్పిన మాట మీరు వినాల్సిన అవసరం లేదండి. ఐ మీన్ వాళ్ళు చెప్పిందే చేయాలని లేదు. కానీ వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఉద్దేశాలేంటి, ఎందుకలా మాట్లాడుతున్నారు అనేది మాత్రం వినాలి. అది ఎందుకు అంటే మీ క్లారిటీ కోసం. బట్ వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళని మీరు నమ్మాలి అవన్నీ ఏం కాదు.
సో ఇలా మీరు ఏంటంటే మీకు మీరుగా ఓన్గా కొన్ని తెలుసుకుంటే అండ్ ఓన్గా కొన్ని అర్థం చేసుకుంటే మీరు థింగ్స్ అని తర్వాత కరెక్ట్ చేసుకోగలుగుతారు. బట్ అల్టిమేట్ గా ఒక్కటి మాత్రం నిజమండి, ఏ పని చేస్తున్నా ఏ డెసిషన్ తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాత మీ వైపు నుంచి ఎంతవరకు కరెక్ట్, ఆపోజిట్ సైడ్ నుంచి ఎంతవరకు కరెక్ట్, మీరు చేయాల్సిందేంటి అని చూసుకున్న తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేయండి. బట్ ఏది ఆలోచించకుండా ఆ టైంకి అనిపించింది అని మాత్రం చెయ్యొద్దు. తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.